మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 23.7 వర్షన్ నందు డైలీ ట్రాకింగ్లో టీహెచ్ఆర్ హెచ్ఎస్సిఎం మాడ్యూల్లో మనము టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నప్పుడు చాలామంది అంగన్వాడీ టీచర్లకు ఇలాంటి ప్రాబ్లం అయితే ఎదురవుతూ ఉన్నది. ఇది వచ్చేసి మనకు ప్రాబ్లం లాగా అనుకోకూడదు అనమాట. సో అంగన్వాడీ టీచర్ ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయాలనైతే పూర్తి విషయాలనైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మొదటగా చూడండి, మనము డైలీ ట్రాకింగ్లో టీహెచ్ఆర్ హెచ్సిఎం ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది కదండి. మొదటగా నేను ఒక టీహెచ్ఆర్ చైల్డ్ని అయితే తీసుకుంటున్నాను. అక్కడ ఈ పేరుకు దగ్గర టీహెచ్ఆర్ను టచ్ చేసి ఇక్కడ బెనిఫిషరీ పేరెంట్స్ గార్డియన్ ఈకేవైసీ పెండింగ్ ఉందన్నమాట. సో అక్కడ మనం ప్రొసీడ్ టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనము ఆ యొక్క బెనిఫిషరీ యొక్క మదర్ను సెలెక్ట్ చేసుకొని వారి యొక్క మదర్ యొక్క ఆధార్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేసి ప్రొసీడ్ చేసి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఓటీపీ అనేది వెళ్తుంది కదండి మనం ఆధార్కి లింక్ అయిన నెంబర్కి. పోయిన తర్వాత మనము ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము ఇక్కడ 6 అంకెల ఓటీపీ వస్తుంది కదండి. మనము ఆ యొక్క 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అయితే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ అయితే చేస్తున్నారనమాట. ఈకేవైసీ చేయని వాళ్ళు వచ్చిన తర్వాత అలో మీద టచ్ చేయాలి. అలో మీద టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఈకేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. సో ఇది ఈకేవైసీ పెండింగ్ ఉన్న వారికి చేసే విధానం అన్నమాట. చేసిన తర్వాత ప్రొసీడ్ మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా కన్సెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ కొట్టాలి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి పైన చూస్తే మనకు ఈకేవైసీ ఫోటో అనేది రాలేదన్నమాట. సో రానప్పుడు ఏం చేయాలంటే మనము ఇంకొక పేరు కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకటి చూద్దామండి. ఇంకొక నేము చూస్తే ఇక్కడ చూడండి ప్రొసీడ్ మీద టచ్ చేస్తాము. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకు ఆధార్ నెంబరు మరియు క్యాప్చా ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుందన్నమాట. సో మళ్ళీ మనము ఆధార్ నెంబరు క్యాప్చా అనేది ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేస్తాము. ఈ యొక్క బెనిఫిషరీతో మనము 6 అంకెల ఓటీపీని అయితే తీసుకొని మళ్ళీ మనము ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు కంటిన్యూ మీద టచ్ చేసాము. టచ్ చేస్తే మనకు ఈ యొక్క ఓటీపీ అనేది సర్వర్కు కనెక్ట్ అవుతుంది. అయిన తర్వాత చూడండి అలో మీద టచ్ చేయాలి. కింద ఉంటుంది అలో అనేది. ఇక్కడ చూడండి మనకు ఈకేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఇంకొక నేమ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ప్రొసీడ్ టు ఫోటో క్యాప్చర్ అని చెప్పి వచ్చింది. ఈకేవైసీ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫోటో క్యాప్చర్ చేయాలి. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈకేవైసీ ఫోటో అనేది రాలేదన్నమాట. సో ఇది ఎందుకు రాలేదనేది చాలామంది అంగన్వాడీ టీచర్స్ ప్రాబ్లం ఉంది యాప్లో మాకు రాలేదని చెప్పేసి అనుకుంటున్నారనమాట. మేము చేస్తున్నా కానీ రాలేదే అని చెప్పి చాలామంది టెన్షన్ అండ్ కంగారు పడుతూ ఉన్నారు. ఇదేంటంటే మనకు ఈకేవైసీ మనం కంప్లీట్ చేసిన వెంటనే మనకు ఆధార్ సర్వర్కు కనెక్ట్ అయ్యి వెంటనే కూడా ఆధార్లో ఉన్నటువంటి ఈకేవైసీ ఫోటో అనేది డిస్ప్లే కావడం లేదనమాట. సో మనకు సర్వర్ స్లో ఉండడం వల్ల మనకు లేదా వెంటనే చూపించకపోవడం వల్ల మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో అంగన్వాడీ టీచర్స్ ఈకేవైసీ కంప్లీట్ చేసినాక ఈ విధంగా వస్తుందండి. మనం ఒక 4 అవర్స్ 5 అవర్స్ మనము వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫోటో అనేది చూద్దామండి ఏ విధంగా వస్తుందనేది. ఇప్పుడు మనం ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ చేసామో ఒక 4 or 5 అవర్స్ అంటే ఒక 5-6 గంటలు వెయిట్ చేసిన తర్వాత చూద్దామండి. ఇక్కడ చూడండి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు జస్ట్ ఫోటో క్యాప్చర్ చేసుకోమని చెప్పి అడుగుతూ ఉందన్నమాట ఆ యొక్క బెనిఫిషరీకి. చూడండి కన్సెంట్ టచ్ చేస్తాము. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు బెనిఫిషరీ యొక్క ఈకేవైసీ ఫోటో అనేది రావడం జరిగిందనమాట. సో ఇక్కడ కింద ఉన్నటువంటి క్యాప్చర్ ఫేస్ని అయితే టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మన కెమెరా ఓపెన్ అవుతుంది కదండి. ఆ ఈకేవైసీలో ఉన్నటువంటి ఫేస్ని అయితే మనము క్యాప్చర్ చేయాలి. చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఫోటో వచ్చింది కదండి. వచ్చిన తర్వాత వెరిఫై ఫోటో మీద మనము టచ్ చేయాలి. టచ్ చేస్తే అప్పుడు మనం తీసినటువంటి ఫోటో ఈకేవైసీలో ఉన్న ఫోటో మ్యాచ్ అయితే మనకు
సక్సెస్ఫుల్లీ ఫోటో క్యాప్చర్డ్ అని వస్తుంది, లేదంటే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. చాలామంది అంగన్వాడీ టీచర్స్ ఏమంటున్నారంటే ఈకేవైసీలో ఉన్న ఫోటోకి ఆ పర్సన్కి మేము చేస్తున్నాం అయినా కానీ కూడా మ్యాచ్ కావట్లేదని అంటున్నారనమాట. సో మళ్ళీ అక్కడ చూడండి వెరిఫై ఫోటో కొట్టాను. ఒకవేళ సరిగా రాకపోతే మళ్ళీ మనం రీట్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే చాలా కొంచెం టీచర్స్కి అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే పని కష్టం కాదు కానీ ఆ ఈకేవైసీ ఫోటోకి మ్యాచ్ కావడం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి చాలామంది కష్టంగా ఉన్నదన్నమాట. సో మనము జాగ్రత్తగా ఈకేవైసీలో ఫోటో ఏ విధంగా ఉందో మనం ఆ విధంగా ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకొని మళ్ళీ వెరిఫై ఫోటో అనేది మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదండి చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఈకేవైసీ ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మనం ప్రజెంటు క్యాప్చర్ చేసినటువంటి ఫోటో అనేది వస్తుందన్నమాట. సో ఈకేవైసీలో ఉన్న ఫోటో మనం క్యాప్చర్ చేసినటువంటి ఫోటో రెండు కూడా మ్యాచ్ అయితేనే మనకు ఈ యొక్క ఫేస్ క్యాప్చరింగ్ అనేది సక్సెస్ఫుల్ వస్తుంది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు టీహెచ్ఆర్ డేస్ అనేది ఓపెన్ అవుతుంది, 7, 15, 25 డేస్ అని చెప్పేసి. సో మనం అక్కడ 25 డేస్ను సెలెక్ట్ చేసి మళ్ళీ మనం కూడా త్రూ ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనం ఇక్కడ ఫేస్ ఏదైతే క్యాప్చర్ చేసి ఉంటామో తర్వాత అక్కడ మనకు చిన్న బాక్స్లో మన ఫేస్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఫేస్ అథెంటికేషన్ వచ్చిన తర్వాత అక్కడ లేదా 25 డేస్ నుంచి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఫేస్ అథెంటికేషన్ ద్వారానే వస్తే అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ప్రొసీడ్ చేసి మనము కెమెరా ఓపెన్ అవుతుంది. తర్వాత ఆ యొక్క ఫేస్ని కూడా మళ్ళీ కూడా మనం క్యాప్చర్ చేస్తే టీహెచ్ఆర్ అనేది సక్సెస్ఫుల్గా 25 డేస్కి అయితే సబ్మిట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే చేయాలండి. ఒకవేళ మనము తీసిన ఫోటో వెరిఫై ఫోటో కొట్టినప్పుడు రాకపోతే ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం రీక్యాప్చర్ ఫోటోని టచ్ చేసి ఈకేవైసీలో ఉన్న ఫోటో విధంగా కూడా ఆ విధంగానే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే ఒక్కొక్కసారి మ్యాచ్ కాదనమాట, చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. సో మనం కొంచెం జాగ్రత్తగా మనము అక్కడ ఈకేవైసీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తే మనకు ఈజీగా సబ్మిట్ అనేది అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.